నల్లకలువ 83rd చాప్టర్. వేద్ రెడీ అయి వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని అత్తగారు చేసిన దోశాలు వడలు లాగిస్తూ ఉంటాడు. వేద్కి ఎదురుగా కూర్చున్న వైషు వేద్ని చూస్తూ ఎలా కిస్ పెట్టాలా అని తినకుండా ఆలోచిస్తుంది. ఏంటిది, తిండి తినకుండా మరి నన్ను తినేసేలా చూస్తుంది అని అనుకుని వెంటనే ముద్దు విషయం గుర్తొచ్చి, ఓ పాపం, పాప ముద్దెలా పెట్టాలా అని తెగ చించుతూ ఉన్నట్టుంది. అయినా నేనంత ఈజీగా ముద్దెలా పెట్టనిస్తాను అనుకుందో ఏమో ఈ నల్లపిల్లి అని వైషు మీద కాస్త సానుభూతి కూడా చూపించి మళ్ళీ టిఫిన్ తినడంలో పడతాడు. అప్పుడే ఇంకొన్ని వడలు తీసుకొచ్చిన కమలగారు వైషు తినకుండా ఉండడం చూసి, వైషు ఏమాలోచిస్తున్నావే, కదలకుండా అని కదిలిస్తుంది. అది అమ్మా, ఏం లేదు, నాకు వడలు నచ్చలేదు అంటుంది ఏం చెప్పాలో తెలియక. అసలు నువ్వెక్కడ తిన్నావని నచ్చలేదంటున్నావు అని కమలగారు కసిరేసరికి వెర్రిమొహం వేసుకుని ప్లేట్లో ఉన్న దోశాలని చూస్తుంది వైషు బేబీ. అత్తయ్య, మీ అమ్మాయికి నాలుక పని చేయట్లేదేమో, వడలు మాత్రం అదిరిపోయాయి, ఇంకో 2 వేయండి అని వైషు వైపు చూసి కళ్ళెగరేసి మరీ వడలు లాగిస్తాడు. ఛీ, అయినా నేనేంటి మరీ ముద్దు కోసం ఇంత కకృతి పడుతున్నా అని అనుకుంటూ మళ్ళీ వేద్ వైపు చూసి, హే నా మొగడే కదా, ఆ మాత్రం కకృతి పడొచ్చులే, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఆయనకి కనిపించకూడదు అనుకుని బుద్ధిగా తనకు వేసిన దోశలు తింటుంది. టిఫిన్ తిని సోఫాలో కూర్చున్న వేద్తో, నాన్న మనల్ని బట్టలు కొనుక్కోమన్నారు, షాపింగ్ వెళ్దాం అని అంటుంది. ఇప్పుడెందుకు, చాలా బట్టలున్నాయి కదా అంటాడు వేద్. కానీ ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు కదా అందుకే అని అనేసరికి ఓకే అని రెడీ అవ్వడానికి వెళ్తాడు వేద్ బాబు. వైషు ఆల్రెడీ రెడీ అయి ఉండడంతో షాపింగ్లోనే 4 గంటలు గడిచిపోతాయి, ఇంకెప్పుడు ముద్దు పెడతాను అని అనుకుంటూ వేద్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వేద్ టిప్ టాప్గా రెడీ అయి వచ్చి వెళ్దామా అనేసరికి ఈయనేంటి ఇలా రెడీ అయ్యాడు అనుకుని తనని తాను చూసుకునేసరికి సింపుల్ శారీలో రెడీ అయి కనిపించి, అందుకే నీ మొగుడు నిన్ను చూడడు అని తనని తానే తిట్టుకుని వేద్ వెనకాలే బయటికి నడుస్తుంది. వేద్ ఇంకా వైషు ఒక మాల్లోకి వెళ్తారు. ఫస్ట్ శారీ సెక్షన్లోకి వెళ్తారు. అక్కడ ఆల్రెడీ విశ్వ ఇంకా నిహారిక చూస్తూ ఉంటారు. విశ్వని చూసిన వైషు, హాయ్ విశ్వ అంటుంది. హే హాయ్, మీరు వచ్చారా అని అంటాడు. కానీ మళ్ళీ నిహారిక రియాక్షన్ ఏంటో అని తన వైపు చూస్తాడు. ఆల్రెడీ వేద్ని కోపంగా చూస్తూ ఉంటుంది. కానీ మన వేద్ బాబు అవి పట్టించుకునే రకం కాదు కాబట్టి అక్కడున్న చైర్లో కూర్చుంటే, నువ్వు కూడా చూడు వైషు, నేను వెళ్ళి వేద్తో కూర్చుంటాను అని వేద్ పక్కన వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడే అక్కడికి ఒక అందమైన అమ్మాయి వచ్చి హాయ్ వేద్ అని హగ్ చేసుకొని మరీ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే వైషు ఒకసారి చూసి మళ్ళీ చీరలో పడితే, నిహారిక మాత్రం అసలు నిజంగా వైశాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా అని అనుకోకుండా ఉండలేకపోతుంది. మేడం అని సేల్స్ గర్ల్ పిలవగానే వేద్ని చూడగానే బీపీ పెరిగిన నిహారిక శారీ కాస్ట్ పెంచి ఎక్కువ రేట్లో చూపించమంటుంది. పక్కన కూర్చున్న వైషుని సేల్స్ గర్ల్స్, మేడం మీకు ఏ కాస్ట్ కావాలి అని అడిగేసరికి 3K వరకు చూపించండి అని అంటుంది. అదేంటి వైషు, అంత పెద్దంటి కోడలివి ఇంకా 2-3 వేల చీరలే కడతావా? అసలే మీ ఆయనగారు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారాయే, కొంచెం ఎక్కువ రేట్వి కొనివ్వలేడా అని వెటకారంగా అంటుంది. హా నిహారిక, నేను అడగాలి కానీ 1,00,000 రూపాయల చీరైనా కొనిస్తారు, కానీ 1-2 సార్లు కట్టి బీర్వాలో పడేయడానికి నేనే అంత కాస్ట్ పెట్టను. మళ్ళీ
అన్ని ఫంక్షన్స్లో అదే చీర కట్టుకోము కదా, న్యూ మోడల్స్ వస్తూనే ఉంటాయి, కొంటూనే ఉంటాం కదా, ఆ మాత్రం దానికి లక్షలు ఎందుకు తగలెట్టేయడం అని నేను నాకు సెట్ అయ్యేవి తీసుకుంటాను, ఎక్కువ రేట్వి అని కాదు అని నవ్వుతూనే చురక అంటిస్తుంది వైషు. వైషు మాటలకి మంట పుట్టిన నిహారిక, హా, నీ రంగుకి అన్నీ సెట్ అవ్వవులే, 1,00,000 రూపాయల చీరైనా 1,000 రూపాయల చీరైనా ఒకేలా ఉంటాయి అని నిష్ఠూరంగా అంటుంది నిహారిక. ఆ మాటలు విన్న వైషుకి బాధ అనిపించినా అది కనపడనివ్వకుండా పెదవులపై చిరునవ్వు పోనివ్వదు. కానీ ఆ మాటలు విన్న విశ్వకి, వేద్కి చాలా కోపం వస్తుంది. విశ్వ నిహారికని అనడానికి లేస్తుంటే తన చెయ్యి పట్టుకొని ఆపి వేద్నే లేస్తాడు. సారీరా అన్నట్టు విశ్వ వేద్ వైపు చూస్తే, నువ్వు కూర్చో అని చెప్పి వేద్ వైషు దగ్గరికి వెళ్ళి వైషు చెప్పిన రేట్లోనే ఇంకొన్ని చీరలు తీయించి అందులో ఓ 4 సెలెక్ట్ చేసి కట్టి చూపించమంటాడు. వైషు మాత్రం అయోమయంగా చూస్తూ ఉంటుంది. అలా 4 చీరలు ఒకదానికి తర్వాత ఒకటి కట్టించి చూపిస్తుంటే అన్నీ సూపర్గా సెట్ అవుతాయి. అది నిహారికకి కూడా అర్థమవుతుంది. అవి ప్యాక్ చేయమని చెప్పి ఇంకో 4 కాస్ట్లీ చీరలు సెలెక్ట్ చేసి అవి నిహారికకి కట్టి చూపించమంటాడు. నేనెందుకు కట్టుకోవాలి అనాలి అని చూసి వేద్ చూపికి కామ్గా ఉంటుంది. ఆ 4 చీరల్లో ఒకటో ఏమో సెట్ అవుతుంది నిహారికకి. అవి పక్కన పెట్టేసి, ఇప్పుడు అర్థమైంది కదా ఎవరికి అన్నీ సెట్ అవ్వవు, అది తెల్లగా ఉన్న వాళ్ళకైనా నల్లగా ఉన్న వాళ్ళకైనా అని ఒత్తి పలికి, నీ షాపింగ్ అయింది కదా అని వైషు వైపు చూడగానే అయ్యింది అన్నట్టు తల ఊపుతుంది. సరే పద అని మెన్స్ కలెక్షన్ వైపు వెళ్తారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే పళ్ళు నోరుతూ వాళ్ళ వైపు చూస్తూ వెళ్ళిపోయాక తిరిగి విశ్వని చూడగా విశ్వ కళ్ళల్లో తన మీద చిరాకు ఫీలింగ్ కనిపించేసరికి తట్టుకోలేదు. వెళ్దామా అని అనేసరికి వైషు వాళ్ళు రాకముందే ఒక చీర నచ్చడంతో అదే తీసుకుని విశ్వ ముందుకు నడిస్తే ఏం మాట్లాడకుండా వెనకాలే వెళ్తుంది నిహారిక. సో ఇదేనండి నల్ల కలువ 83rd చాప్టర్. ఎలా అనిపిస్తుంది మీకు ఈ వీడియో? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మరియు కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ వినయాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ, బాయ్.